హలో అండి. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఇంట్లో హెల్తీగా మొలకలు తీసుకుంటుంటాం కదా! ఈ మొలకలను చాలా ఫ్రెష్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈరోజైతే మనం రెగ్యులర్‌గా అయితే క్లాత్‌లో మొలకలు చేసుకుంటుంటాం కదా! కానీ నేను ఈరోజు స్ప్రౌట్స్ బేకర్‌లో మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం మనం మొలకలు తయారు చేసుకోవడానికైతే ఇక్కడ శనగలను, పల్లీలను, అదేవిధంగా పెసలను తీసుకుంటున్నాను. ఇవి రెగ్యులర్‌గా మనం చేసుకుంటుంటాం కదా! ఇంకా కావాలంటే రాగులు, సజ్జలు, అలాగే మెంతులతో కూడా మొలకలు రకరకాలుగా చేసుకుంటుంటారు. ఇక్కడైతే నేను ఈరోజు పల్లీలు, శనగలు, అదేవిధంగా పెసలను కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటితో మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇలా మనం మూడింటిని తీసుకున్న తర్వాత దానిలో వాటర్ వేసేసి బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దానిపైన ఉన్న డస్ట్ అంతా పోవడానికి 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. నార్మల్‌గా అయితే మనం క్లాత్‌లో చేసుకున్నప్పుడు ఆ క్లాత్‌లో పెట్టడము, మళ్ళీ క్లాత్ ఆరిపోతే తడపడము, అలాగే క్లాత్ మొలకలు వచ్చిన తర్వాత దాన్ని వాష్ చేసుకోవడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అలా వాష్ చేసుకున్నా కూడా క్లాత్ అంతా నల్లగా అయిపోయి దానిపైన అంతా దోమలు అవి వాలడం అలా ఉంటుంటది. ఈరోజు నేను చూపించే స్ప్రౌట్స్ మేకర్ మాత్రం అలాంటి ఇబ్బందులు ఎలాంటివి ఉండవు. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా అన్నిటిని వాష్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిలో అవంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఫ్రెష్‌గా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మనం ఇవి ఈరోజు మార్నింగ్ నానబెట్టుకుంటే రేపు మార్నింగ్ కల్లా పూర్తిగా నానిపోతాయి. కావాలంటే కొందరు 12 అవర్స్ మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ కూడా తీసి క్లాత్‌లో వేసుకుంటుంటారు. కానీ నేనైతే రెగ్యులర్‌గా ఎలా చేస్తుంటానంటే ఈరోజు మార్నింగ్ వీటిని నానబెట్టేసుకున్నాను. ఇలా మూడింటిని నానబెట్టేసుకొని రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ మనం స్ప్రౌట్స్ మేకర్‌లో వేసుకొని మొలకలు తయారు చేసుకోవచ్చు. చూసారా, మార్నింగ్ కల్లా నాకు ఇక్కడ పూర్తిగా నానిపోయాయి. అవి డబుల్ క్వాంటిటీ అయినట్టుగా మనకి చూడండి ఎంత బాగా నానిపోయాయి. శనగలైనా, పెసర్లైనా, పల్లీలైనా కూడా పర్ఫెక్ట్‌గా నానిపోయాయి. ఇప్పుడు మనం దీనిలో వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! ఇలా ఉన్న వాటర్ అంతా కూడా తీసేయాలి. అందులో వాటర్ కొంచెం పోయేటట్టుగా ఉండడానికి ఒక క్లాత్ తీసుకొని దానిపైన ఒక్క 2 నిమిషాలు అలా ఆరబెట్టేసుకుంటాను. అంటే పూర్తిగా ఎండిపోయేంత వరకు ఉంచకూడదు. 1-2 మినిట్స్‌లో దాంట్లో ఉన్న ఆ తడి అంతా తీసే వరకు ఇలా క్లాత్ పైన వేసుకుంటాను. ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది. కొద్దిగా తడిగా ఉన్నా పర్లేదు, కానీ ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేస్తే మనకి ఈజీగా మొలకలు బాగా వస్తాయన్నమాట. ఇలా మూడింటిని కూడా ఇలా ఒక టవల్ పైన వేసుకున్నాను. ఒక 1-2 మినిట్స్ ఉంచేసి మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ప్రౌట్స్ తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక స్ప్రౌట్స్ బాక్స్‌ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇదైతే అమెజాన్‌లో ఆర్డర్ చేశానండి. ఇక్కడ మనకి 3 ప్లేట్స్ ఉన్నవి తీసుకున్నాను. కావాలంటే మీకు 2 ప్లేట్స్ ఉన్నవి కానీ ఉంటాయి. నేను రెగ్యులర్‌గా చేస్తుంటాను కాబట్టి ఈ 3 ప్లేట్స్ ఉన్నది తీసుకున్నాను. ఇందులో 4 ప్లేట్స్ కూడా వస్తాయి. కింద ఒక ప్లేట్‌ని చూడండి, అది మాత్రం వాటర్ వేసుకోవడానికి. పైన ఉన్న 3 ప్లేట్స్ మాత్రం మనం స్ప్రౌట్స్ తయారు చేసుకోవడానికి అనమాట. చూడండి, దీనిలో ఈ విధంగా ఒక్కొక్క ప్లేట్ చూస్తే దీనిలో ఒక రెడ్ క్యాప్ అనేది కూడా వస్తుంది మనకి. మిగతా అంతా ఇట్లా మొలకలు వేసుకోవడానికి. చూసారుగా, ఈ విధంగా 3 ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఈ కింది ప్లేట్లో అయితే రెడ్ క్యాప్ లేదు. దీంట్లో మనం వాటర్ వేసుకోవాలన్నమాట. చూద్దాం ఇప్పుడు ఆ మొలకలు మనం ఇంతకుముందు నానబెట్టుకున్న పెసర్లు అవి ఉన్నాయి కదా, అవి దీంట్లో ఒక్కొక్కటి వేసుకొని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ కింద ఉన్న ప్లేట్లో అయితే మనం వాటర్ తీసుకోవాలి. పూర్తిగా నిండుగా తీసుకోకూడదు, మధ్యలో వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి శనగలను తీసుకొని ఇక్కడ పెడదాం. ఈ కింద ఉన్న ప్లేట్ పైన నెమ్మదిగా సెట్ చేసుకోవాలి. ఈ క్యాప్ ఉన్న దగ్గర మాత్రం కొద్దిగా స్పేస్ వదిలిపెట్టాలండి. దాని దగ్గర వరకు ఈ శనగలను వాటిని వేయకూడదు. ఎందుకంటే దాని నుండి కొంత నీటి చెమ్మ అనేది వస్తుంది కాబట్టి ఈ క్యాప్ దగ్గరలో మనం అవి వేయకుండా కొద్దిగా స్పేస్ ఉంచాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేట్ పెట్టేప్పుడు ఎప్పుడు కానీ మనం ఆ రెడ్ క్యాప్ ఉన్న సైడ్ కాకుండా ఇంకో అంటే ఆపోజిట్ సైడ్లో ఇంకో క్యాప్ వచ్చేట్టుగా పెట్టుకోవాలి. అంటే ఈ రెడ్ క్యాప్కి ఇప్పుడు మనం పెట్టేదానికి ఆపోజిట్లో ఉండే విధంగా పెట్టుకోవాలి. దీంట్లో కూడా కొద్దిగా స్పేస్ అనేది మనం వదిలిపెట్టాం చూడండి, ఈ విధంగా వదిలిపెట్టి ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పెసర్లను కూడా ఇంకో ప్లేట్లో తీసుకున్నాను. అది కూడా ఈ రెడ్ క్యాప్కి ఆపోజిట్లో మళ్ళీ క్యాప్ ఉండే విధంగా పెట్టుకోవాలి. కొద్దిగా దాని చుట్టూ కూడా ఇలా స్పేస్ ఇచ్చేసి మనం ఇప్పుడు పైన క్యాప్ పెట్టుకోవాలి.
ఇలా పెట్టి మనం రేపు మార్నింగ్ కల్లా మనకు మొలకలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం మధ్య మధ్యలో చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ స్ప్రౌట్ స్ప్రింక్లర్లో అయితే చాలా బాగా మొలకలు వస్తున్నాయండి. నేనైతే తీసుకున్నాక చాలా సింపుల్ అయిపోతుంది నాకు మొలకలు తయారు చేయడం కూడా. చూసారుగా బాక్స్ కూడా చాలా నీట్గా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మొలకలు ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు కాబట్టి బాక్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనం ఎంత పర్ఫెక్ట్గా ఎంత పెద్దగా మొలకలు వచ్చాయో, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయండి. ఇలా ఆ చేతికి అతుక్కోవడం కానీ బంకగా ఉండడం కానీ అలా ఏవి లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే మొలకలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా పెద్ద పెద్దగా వచ్చాయో. మనం క్లాత్లో చేసుకున్న దానికంటే కూడా ఇందులో చాలా పర్ఫెక్ట్గా అనిపించిందండి. నాకైతే చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. మనకు పల్లీలు కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. ఇలా చాలా సింపుల్గా మొలకలను ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. ఎలాంటి ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం లేదు. ఇది మనం ఇంట్లో నార్మల్గా వర్క్ చేసుకుంటూ కూడా మార్నింగ్ ఇటు నానపెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అది వాష్ చేసుకొని ఈ స్ప్రౌట్ బాక్స్ వేసేసుకున్నామంటే చాలా ఈజీగా మనం మొలకలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా ఈ స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.